బైబిల్ చదువుతున్నప్పుడు కొల్లలుగా మనకు కనపడుతుంటాయి. కొల్లలండి, 1, 2 కాదు సుమా. కొన్ని అర్థం చేసుకోవడానికి నెల పడుతుంది, కొన్ని అర్థం చేసుకోవడానికి సంవత్సరాలు పడతాయి. ఇంకా చెప్పాలంటే నిర్మోహమాటంగా ఇంకా కొన్ని సంగతులు తెలియవు నాకు. అందులో అనుమానం ఏమీ లేదు. అంటే వాక్యం అనేది ఎంత లోతైనదో మీరు అర్థం చేసుకోండి. మోషే గారు పరిశుద్ధాత్మ ప్రేరణతోనే రాస్తున్నాడు, పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతోనే రాస్తున్నాడు. ఎందుకు? మోషే భయపడ్డాడా? భయపడలేదా? భయపడెను, లేదు రాజాగ్రహమునకు భయపడక మిద్యాను దేశమునకు పారిపోయాడు, లేదు ఐగుప్తును విడిచిపోయాడు. అసలు ఈ సందర్భాలలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించగలిగితే చాలా ఆశ్చర్యము కలుగుతుంది మన దేవుని పిల్లలారా. అందుకే ఈ వాక్యం కూడా ఎవరికైతే పడుతుందో వాడు ఒక పిచ్చి పెట్టిన వాడిలా దేవుడు కొరకు అంకితం అయిపోతాడు. మన వారిలారా, దేవుడు అనేది ఒక వ్యాపకంగా కాదు, మన జీవితంలో ఒక పిచ్చిలా రావాలి మన దేవుని పిల్లలారా. నిజంగా ఈ వాక్యాలు ఎన్నెన్నో ఆలోచించండి. ఏమంటే మన రోజువారీ బైబిల్ పఠనాన్ని ఎక్కువ గంటలు చదివిన రోజులను జ్ఞాపకం చేసుకుంటే మీ జీవితంలో నేనండి హైయెస్ట్ ఒక 6 గంటలు 8 గంటలు వాక్యాన్ని చదివానన్న ఒక్క రోజైనా మీకు జ్ఞాపకం ఉందా? ఒక దైవదాసులు నాకు పరిచయం అయినప్పుడు పెద్ద ఆయన 70-75 ఏళ్ళు, ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు, సార్ మీ ప్రార్థనా సమయం ఎంత అని ఆయన అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ప్రతిరోజు 4 గంటలు నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. 4 hours. మీ వాక్య పఠనం సమయం ఎంత అని అడిగాను. ఇదిగో 6 గంటలు బైబిల్ చదువుతాను రోజుకు అన్నాడు. పగలు ఎన్నండి? పగలు ఎన్ని గంటలు? 12 గంటలు. 12 గంటల్లో 10 గంటలు దేవుడికి ఇచ్చేశాడు. ఈ 2 గంటలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి, భోజన సమయానికి. ఆయనతో మాట్లాడుతుంటే ఆ అనుభవ జ్ఞానము నిజంగా బైబిల్ని ఎంతగా చదివాడా? ఎన్నిసార్లు చదివారు సార్ అన్నాను. 35 సార్లు చదివాను అన్నాడు. ఈ 35 సార్లు ఎలా చదివానంటే 15 సార్లు మోకరించి చదివాను బైబిల్ మొత్తం అన్నాడండి. 15 సార్లు మోకరించి. మతిపోయిందండి అసలు. 4 మాటలు రాసుకుని ప్రసంగానికి నిలబడుతున్న నేనెక్కడ? వాక్యంలోనే తన తలంపులు పెట్టి తన జీవితాన్నే వాక్యానికి అంకితం చేసిన ఆయనను చూసినప్పుడు ఇంకా ఆసక్తి కలిగి నేను అడిగాను, 4 గంటలు ఏమని ప్రార్థన చేస్తారు సార్ అంటే చిన్నగా నవ్వి ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? దేవుడు నా కొరకు ప్రకృతిని కలిగించి మొదటి దినమున ఏం చేశాడో చెప్తున్నాడు, 2వ దినమున ఏం చేశాడో చెప్తున్నాడు, 3వ దినమున ఏం చేశాడో చెప్పాడు, 4వ దినం చెప్పాడు, 5వ దినము కూడా చెప్పాడు. ఆఫ్టర్ ఆల్ నాకే ఆ దినములో ఏం చేశాడో చెబుతున్నప్పుడు ఇదిగో 24 గంటల ఒక దినాన్ని మరి నేను దేవుడికి ఏం జరిగిందో చెప్పొద్దా అన్నాడు. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. మరి 24 గంటల్లో దేవునికి చెప్పాలంటే నాకెన్ని గంటలు కావాలి? ఈ 24 గంటలు జరిగింది. 4 గంటల్లో ఆయనకు ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకుని నిద్ర లేచేంత వరకు ఏం జరిగిందో ఆయనకు చెబుతాను. చూసారా? దయచేసి మీరు ఆలోచించండి. లేఖనాలు తెలిసిన భాషలో ఉన్నవి అయినా ఎందుకో మన కన్నులు దానికి దూరంగా ఉన్నాయి మన వాళ్ళ. అందుకే చాలా మందికి లేఖనాల యందు ఆ ఆనందము, ఆ మాధుర్యము, జీవితమే సరిపోతుందరా అన్న మాటలు ఇక్కడ కనపడుతుంటాయి.
ఇందులోనికి రాకపోవటం వల్ల ఇంకా ఆత్మీయ జీవితంలో పడుతూ లేస్తూ ఉంటారు. ఎందుకు? స్థిరత్వం ఎప్పుడు వస్తుందంటే దేవుని వాక్యముతో మనిషి జీవితంలో స్థిరత్వం వస్తుంది ప్రేమల వారులారా. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అసలు దీని మతలబేంటి, దేవుడు మనతో ఏం చెప్పాలని ఆశపడుతున్నాడు అని లేఖనాలలోనికి వెళ్ళి గ్రహించడానికి మనం ప్రయత్నం చేయగలిగితే మరలా నిర్గమాకాండము 2వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి మీరు చూడండి. నిర్గమాకాండము 2వ అధ్యాయము 11. ఆ దినములలో మోషే పెద్దవాడై అన్నప్పుడు 20 ఏళ్ళ, 30 ఏళ్ళ, 40, 50 అసలు ఏజ్ ఎంత ఉండొచ్చో ముందు గ్రహించగలిగితే ఇదే మాట మరలా హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా మనకు కనపడుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనంలో కూడా మనకు కనపడుతుంది. విశ్వాసమును బట్టి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే మోషే పెద్దవాడైనప్పుడు ఏజ్ ఇక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మరి ఏజ్ ఎక్కడ మెన్షన్ చేయబడిందంటే అపోస్తలుల కార్యములో వ్రాయబడింది. దయచేసి మీరు చూడండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో వ్రాయబడిన చక్కటి సందర్భం 22వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు, అంటే 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు అని ఎందుకు మెన్షన్ చేస్తున్నాడంటే విద్యాభ్యాసము మోషే గారిది పూర్తయిపోయింది. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెంచబడ్డాడు. కొన్ని రోజులు కన్న తల్లే దాదిగా పెంచింది. ఎదిగిన తర్వాత ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించడానికి పాఠశాలకు, రాజకుమారులు చదివే గురుకులాలకు ఆయన పంపబడ్డాడు. ఆయన చదువు ఎంతకాలం సాగింది అంటే 40 సంవత్సరాలు సాగింది. ఏం చదువుకున్నాడు అంటే అసలు మోషే గారు ప్రతిదీ చదువుకున్నాడు. ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, సకల విద్యలు. ఎందుకంటే రాజ కుటుంబంలో ఎదిగిన వారికి అన్ని విషయాల్లో అవగాహన ఉండాలి. లేదంటే ఏ విషయంలోనైనా అవగాహన లేకపోతే మోసపోయే ప్రమాదం ఉంటుంది అని రాజకుటుంబంలో ఉన్న వారికి సకల విద్యలను అభ్యసింపజేసేవారు ప్రేమల దేవుని పిల్లలారా. 40 ఏళ్ళు అయిపోయింది. విద్యాభ్యాసం చేసుకుని మోషే గారు అంతఃపురానికి చేరుకుంటున్నాడు. పెంచిన తల్లికి చాలా ఆనందం కలుగుతుంది, చాలా ఆనందం. ఎందుకంటే నా కొడుకు విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని వస్తున్నాడు అని తండ్రి దగ్గరికి వెళ్ళింది. తండ్రి ఎవరంటే ఫరో. నానా, నా కొడుకు వస్తున్నాడు మోషే, ఎలాంటి ఉద్యోగాన్ని, ఎలాంటి పదవిని ఇస్తావో మరి నీ ఇష్టం. నా కొడుకు సుమా, నా కొడుకు. అమ్మా, నీ కొడుకును నేను చిన్నబుచ్చుతానా?